మన పెద్దపల్లి ప్రాంతానికి సంబంధించి 24 చెక్ డ్యామ్లు కట్టినాం. ఆ చెక్ డ్యామ్లతో కట్టడం వల్ల వచ్చే నీటి ప్రవాహంతో నీరు నిల్వ ఉండడంతో నీటితో పాటు ఇసుక కూడా వస్తున్నది. కాబట్టి ఆ ఇసుకను తీస్తే నీటి నిల్వలు పెరుగుతాయి, భూగర్భ జలాలు ఉంటాయి, సాగునీరు కానీ తాగునీరుకి మంచిగా ఉంటుందని చెప్పి ఒక సాగు చెప్పి వాళ్ళు తీయడం మొదలుపెట్టి మీడియా పెట్టి మేము డ్రోన్లతో ఫోటోలు తీసి వీడియోలు తీసి ఎన్ని ఇసుక కుప్పలు ఉన్నాయి ఎట్లున్నాయి అని చెప్పి ఫస్ట్ కేసు మాది. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడేటప్పుడు చెప్పిండ్రు మనము ఈ ఎన్జిటికి చేసిన మన ప్రాంతం చేసిన ఫస్ట్ కేసు మనదే. తర్వాత కరీంనగర్ వాళ్ళు చదువులో లెవెల్లో వేసుకున్నారు కానీ అదంతా తర్వాత, కానీ ఏసీని మాత్రం ఫస్ట్ మనమే. వాళ్ళు ఇచ్చినా కానీ వాళ్ళు పెట్టిన రీజనింగ్ వేరున్నది, మనం పెట్టిన రీజనింగ్ వేరున్నది. 50 మీటర్లు లోతు తీసిరు, వాళ్ళకి 5-6 మీటర్ల అనుమతి, 8 మీటర్ల అనుమతి ఉంటే 50 మీటర్లు దగ్గర 100 మీటర్ల లోతు తీసిరు. అది ఇది ఎక్కడ అని అడిగితే ఇది కొత్తగా దొంగ టీం తయారు చేసుకున్నారు, డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ అని. కానీ 2015 శాండ్ మైనింగ్ రూల్స్, 2015 యాక్ట్స్ మన రాష్ట్ర ప్రభుత్వం చేసినాయి, తర్వాత సెంట్రల్ ప్రభుత్వం చేసినాయి, అన్నీ మర్చిపోయింది. ఇట్లా నీటి ప్రవాహంతో వచ్చిన ఇసుక ఏదైతే సెటిల్ అవుతుందో ఆ సెటిల్ అయిన క్రమంలో తీసుకోవడానికి చేతి వృత్తులు, కుల వృత్తుల వారికే ఈ పర్యావరణ అనుమతులు అవసరం లేదు. కానీ వీళ్ళు ఏం చేసిరంటే ఇక్కడ ఇది అంతటి భూగర్భ జలాలు ఎక్కువ ఉండాలి, ఇప్పుడున్నాయి ఇంతున్నాయి అని అది కూడా చాలా తప్పుడు నెంబర్లు ఇచ్చింది. అయితే వీళ్ళు ఏం చేశారు, నేను కమర్షియల్ స్కేల్లో, లార్జ్ స్కేల్లో 19 రీచ్లకు టెండర్లు కాల్ చేసి, ఆ టెండర్లు కాల్ చేసి ఏం చేసిండ్రు, ఆ టెండర్ కాల్ చేసిన పద్ధతి ఏంటి, డీసిల్టేషన్ ప్రాసెస్, పూడిక తీత. ముందడికి ఇసుక తీసుడు మాత్రం వాళ్ళు 20 ఫీట్లు, 30 ఫీట్లు, 40 ఫీట్లు తీసి ఎక్కడ ఆగిపోయి చెక్ డ్యామ్ ఆడ ఇంకనో కింది నుంచి అంటే ఏదో మీద ఉండేది, ఇంటికి పోతే లేబరా ఇదంతా ఎక్కడ అక్కడ. అదే అంటున్నా, ఎక్కడ అక్కడ వీళ్ళు కట్టినేమో 23-24 చెక్ డ్యామ్లు అన్నారు. పోయి చూసారు కట్టినాయి 5, అలా 3 కొట్టుకపోయినాయి. అలా ఒక్కొక్కటి 14 కోట్లు, 18 కోట్లు, 10 కోట్లు ఇట్లా. అదంటే ఇక అది వీళ్ళకి ఏం సంబంధం చేయాలంటే వాళ్ళ పైసలు కాబట్టి దానికి విలువ లేదు.